అందరికీ నమస్కారం. మొన్నటి దినమున 7:30కు బిఆర్ నాయుడు గారు వస్తున్నారని చెప్పేసి మేము గ్రాండ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే మేము ప్లేకార్డ్ పట్టుకొని వెళ్ళాము. అంతే. మా వాళ్ళంతా కలిసి ఒక 15 మంది వెళ్ళాము. వాళ్ళు టీడీపీ జనసేన కలిసి ఒక 100 మంది దాకా వచ్చినారు. తప్పు ఎవరిది? మీ వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టి నా చెయ్యి ఇట్లా తిప్పి పెదవ పైన సాయి కుమార్ అమ్మాయిని కొట్టి ఇలాగ ఎన్ని చేస్తున్నారు. రవినాయుడు, నువ్వు బుద్ధిండి మాట్లాడతావా, బుద్ధి లేకుండా మాట్లాడతారా అనేది అర్థం కాల. తాగి వచ్చినారు మీ వాళ్ళు. వచ్చి మా మీద పడి రక్కి గూండాయిజం చేసింది మీ వాళ్ళు. మేము కత్తులతో కటారాలతో వస్తారంటావా? ఎంత మాత్రము బుద్ధి ఉందా, బుద్ధి లేదా అని నేను అడుగుతున్నాను. ఏమి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా? మీకేమో తాగి వచ్చిన వాళ్ళు మీరు. మా వాళ్ళ ఆడవాళ్ళని చూడకుండగా కొట్టింది, రక్కినారు. ఎక్కడ పడితే అక్కడ కొట్టిన బృంగే నవీన్ను చొక్కా చించి ఇక్కడంతా మెడ మీదంతా రక్కి అని పెట్టారు. మీ బతుకులంతా ఎలాంటివంటే గూండాయిజం చేసే బతుకులే మీవి. రవినాయుడు, మీరు మా కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే అధికారం అంటూ మీకు లేదు. మీ బతుకులు అనేటివి అందరికీ తెలుసు. కరుణాకర్ రెడ్డి ఎలాంటి వారు అనేది నీకు తెలీదా? రవినాయుడు, ఒకప్పుడు నువ్వు కూడా ఉన్నావే. సిగ్గుసరం లేకుండా మీరు మాట్లాడకండి. మీ బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడితే మేము కౌంటర్ ఇస్తానే ఉంటాం. మేము జైలుకు వెళ్తానే ఉంటాం. మా మీద ఇప్పటికి 18-19 కేసులు పెట్టినారు. అదిరేది లేదు, బెదిరేది లేదు. మా పార్టీనే వైఎస్ఆర్సీపీ పార్టీ, పేదల పార్టీ. మీలాగా గూండాయిజం పార్టీ కాదు. బిఆర్ నాయుడు గారు చేసిన తప్పు కాదా? నీకు కనిపించలేదా రాసలీలలు? సిగ్గు సరం లేకుండా రవినాయుడు మళ్ళా మాట్లాడతావే. బుద్ధి జ్ఞానం లేదా? రాజీనామా చేయమని మేము అడుగుతా ఉన్నాం. రాజీనామా చేసే హక్కు మీకుంది. మీరు ఏంది మాట్లాడేది? రోడ్ల పైన తిరగనివ్వమని అంటారా? దమ్ముంటే ఆపండి, చూద్దాం. మీకు దమ్ము ధైర్యం అన్ని ఉంటే చూడండి. మేము రిమాండ్ కైనా పోయేదానికి సిద్ధం. నీలాగా మాట్లాడే ఇది లేదు. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నోరు కుట్టేస్తాం, జాగ్రత్త. మా మీద పెట్టుకుంటే ఖబర్దార్. ఏమయ్యా రవినాయుడు, రెచ్చిపోతున్నావే? మీ వాళ్ళు మా మీద చేయించినారే, అప్పుడు మేము కేసు పెట్టాలా? తిరిగి మేము కేసు పెట్టాలా? మా మీద పోలీసు వాళ్ళతో దెబ్బలు తినిపించినావు. అన్ని చేసింది మీరు. మీరే గూండాయిజం. మా పార్టీ కాదు, మా కరుణాకర్ రెడ్డి గారు కాదు, మా అభినయ్ రెడ్డి గారు కాదు. రోడ్ల మీద తిరుగుతాం. ఏమి పెరుగుతారు? తల్లో వెంట్రుక కూడా పెరకలేరు మీరు. అది గుర్తు పెట్టుకో రవినాయుడు. నోరు అదుపు పెట్టుకో. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వేమన్నా తాగి మాట్లాడుతున్నావేమో రవినాయుడు. గుర్తు పెట్టుకొని మాట్లాడు. మేమేదానికి ఆదరం బెదరం. జాగ్రత్త. ఈసారి రోడ్ల మీదనే తిరుగుతాం. ఏమి చేస్తావో మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మా కరుణాకర్ రెడ్డి గారు ప్రశ్నిస్తూనే ఉంటారు. మా అభినయ్ రెడ్డి గారు ప్రశ్నిస్తూనే ఉంటావు. ఏం చేస్తావు? ఏం పెరుగుతావు? రవినాయుడు చెప్పు, ఆన్సర్ ఇవ్వు. మాతో పెట్టుకోబాకు. జాగ్రత్తగా మాట్లాడు. ఎంతవరకు కౌంటర్ ఉంటుంది, ఎంతవరకు కౌంటర్ చేయాలో అంతవరకే మాట్లాడు. మేము దానికి సమాధానం చెప్పగలం. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేం కూడా మీ బతుకులన్నీ బయటికి తీస్తాం. మీ బతుకులతో మేము కూడా ఆడుకుంటాం. మా మీద మీరు పడి ఏడవాకండి. మీరు అధికారంలో ఉండే ఎలగబెట్టలేకున్నారు, దోచుకుంటా ఉన్నారు. ఎక్కడుండే స్థలాలు దోచుకుంటా ఉన్నారు. కబ్జాల మీద కబ్జాలు చేస్తా ఉన్నారు. మేం చేయలా, నీలాగా మేము బతకలా. అది గుర్తు పెట్టుకొని ఉండు. కరుణాకర్ రెడ్డి గారిని అన్నావంటే ఖబర్దార్ రవినాయుడు, జాగ్రత్త. మేము రోడ్ల మీదనే ఉంటాం. మేము ఇదే చేస్తా ఉంటాం. టార్గెట్
మీ ఇష్టం. మా కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూనే ఉంటారు, ప్రశ్నిస్తూనే ఉంటారు, మీరు భయపడతానే ఉంటారు. మీ బతుకులే భయపడే బతుకులు. మా మీద పడవద్దండి రవినాయుడు, కబద్దార్, చూసుకో, జాగ్రత్త, ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడు.